హాయ్ హలో ఎవరైనా అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూలా ఫ్యాషన్ బొటిక్. ఈరోజు మీకు బ్యూలా ఫ్యాషన్ బొటిక్లో శారీని మెజర్ చేసుకుంటూ నా బాడీ సైజ్లో నేను ఈ యొక్క బాక్స్ ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో నేను షోల్డర్ నుంచి పళ్ళు ఎంత కావాలో అంతవరకు నేను మెజర్ చేసుకున్నాను. నాకైతే 49 వచ్చింది. పొడవు వచ్చేసి దాన్ని నీట్గా 1 by 1 ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా 10 ప్లీట్స్ అనేవి పెడుతున్నాను. ఇది హ్యాండ్లూమ్ శారీకి నేనైతే వితౌట్ ఐరనింగ్ చేస్తున్నాను. ఐరన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది హ్యాండ్లూమ్ శారీ కదా, మనం ఎలా చేసినా సరే అది నిలబడుతుంది. సో ఎటువైపు మనం నీట్గా రఫ్ చేసినా కూడా మనకి ఈ ప్లీట్స్ అనేవి నీట్గా వస్తాయి. సో అందుకోసం నేను అసలు ఐరనింగ్ లేకుండా చేద్దాం అనేసి, ఇది కొంచెం కాటన్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అలా చేస్తున్నాను. సో చాలా చాలా బాగా వచ్చింది, ఐరన్ చేసినట్టే వచ్చింది. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అంటే పళ్ళు పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ ప్లీట్స్ అనేవి నీట్గా 1 by 1 అనేది మనం సెట్ చేసుకోవాలి. మన బాడీకి తగ్గట్టు ఎంతవరకు కావాలో అంతవరకు మనం సెట్ చేసుకోవాలన్నమాట. అలా సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత మనం ఫ్రిల్స్ అనమాట, నెక్స్ట్ ఫ్రిల్స్ అలాగా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఐరన్ చేయలేదు. నీట్గా చేతితోటే నీట్గా ఇలా సదురుతుంటే అవి కాటన్ కదా, చక్కగా నిలబడుతున్నాయి అనమాట. తర్వాత వచ్చేసి నేను కుర్చీలు పెడుతున్నాను. కుర్చీలు కూడా 9 ప్లీట్స్ వరకు వచ్చాయి. సో మనకి హ్యాండ్లూమ్ శారీస్ అనేది అప్పటికి బిగ్ సైజ్లోనే ఉంటాయన్నమాట. అయితే కుర్చీలు ఎక్కువ వచ్చినాయి. అండ్ వచ్చేసి మనకి 1 by 1 ఫ్రిల్స్ చదురుకుంటూ పెడుతున్నాను అనమాట. నేను చిన్నగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఫ్రిల్స్ అనేవి పక్కన పెట్టుకుంటూ వెళ్తున్నాను. నార్మల్గా ఏంటంటే మనం కుర్చీలు పెట్టుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకోవడం వల్ల ఎత్తుగా కనిపిస్తుంది మనకి పొట్ట అనేది. సో అలా లేకుండా ఉండడం కోసం 1/2 ప్లీట్ కాడికి పెడుతున్నాను నేను. అవి పక్కన జరుపుతూ మెల్లమెల్లగా పెడుతున్నాను అనమాట. పెట్టి దానికి పిన్ చేయడం జరుగుతుంది. అలా ఏంటంటే చివరి వరకు నేను 4 పిన్స్ వరకు పెట్టాను. నీట్గా చేయాలి. అది నేను ఇంకా ఐరనింగ్ చేయలేదు కాబట్టి నేను నార్మల్గానే హ్యాండ్ తోటి అలా పెట్టుకుంటూ సైడ్ జరుపుకుంటూ పిన్ పెట్టేసుకున్నాను అనమాట. దీన్ని అసలు ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా అనిపించింది. యాక్చువల్గా బ్లౌజ్ నేను ఇంకా స్టిచ్ చేసుకోలేదు.